వినాయక చవితి రాకతో ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యారు. ఈసారి 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వేశ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహాగణపతిని పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. దేశంలోనే మట్టితో ఇంత ఎత్తులో విగ్రహాన్ని తయారు చేసి ఊరేగించి నిమజ్జనం చేయబోతుండటం ఖైరతాబాద్ వినాయకుడికే దక్కిన ఘనతగా అభివర్ణిస్తున్నారు. రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే భారీ గణనాథుణ్ణి చూసేందుకు భక్తజనం పరుగులు తీస్తోంది. ఇక ఖైరతాబాద్ లో మహాగణపతి శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, ఓవర్ ట్యూన్. ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నామా అంటే చాలా దశాబ్దాల నుంచి ఒక ఉత్సవ కమిటీ మెంబర్ అయిన బిల్ల రమేష్ దగ్గర అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బడా గణేష్ ఇతని సేవలు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు అంటే చాలా అనవజ్ఞులు వీళ్ళు మాట్లాడతారు. సార్, ఎలా చేస్తున్నారు, ఏంటి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అడుగడుగున బందోబస్తు ఉంటుంది, పోలీస్ బందోబస్తు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు, 4 దిశల నుంచి రహదారులు, ఒక రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఐమాక్స్ థియేటర్, బస్సు నుంచి ఒక చిన్న దారి ఇచ్చాము. వారు ఇక్కడ సేవలో పాల్గొంటారు వాలంటరీగా. మరి ఇక్కడ గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా సేవ, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొని, మున్సిపల్ తీసుకొని, వాటర్ వర్క్స్ తీసుకొని, మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం గారు, మరి వారివి బట్టి విక్రమ డైమండ్ లీడర్, వారివి ఇక్కడ సహాయ సహకారాలు, మాకు ఎలక్ట్రిసిటీ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అడుగడుగు పోలీస్ బందోబస్తు. మేము 5 రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి ఇక్కడ వినాయకుడిని చేపడం జరిగినది. రేపు మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు. ఉదయం 7 నుంచి 8 గంటల లోపల పద్మశాలి సంఘం 7 గంటల నుంచి 8 గంటల లోపల వారు కడవ 75 జంజం 75 అడుగుల గర్కమాల పట్టు వస్త్రాలతో వినాయకుని ఊరేగింపుతో బ్రహ్మాండంగా అక్కడ నుంచి రాజు తోటలు, మీరా టాకీస్ ఇక్కడ వినాయకుని పూజలో పాల్గొంటారు. వారి తర్వాత వాసవి వాళ్ళు గుప్తా 1,00,000 రుద్రాక్ష మాలలతో వారు బ్రహ్మాండంగా, వాసవి గుప్తా వాళ్ళు సంఘం తరఫు నుంచి ఇక్కడ రామకృష్ణ, ఇక్కడ శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా, వీళ్ళు సంఘం తరఫు నుంచి ఇక్కడ వినాయక ఉత్సవంలో పాల్గొంటారు. మరి వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత హోమం జరుగుతుంది. హోమం జరిగిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఆ తర్వాత లడ్డు, మరి నగరం నుంచి భక్తులు ఒక 1000 కిలోల నుంచి 1500 కిలోల లడ్డు లోపల వినాయకుని దగ్గర తీసుకొస్తారు. మరి వారు ఇక్కడ వినాయకుని బ్రహ్మాండంగా ఊరేగింపుతో వినాయకుని దగ్గర లడ్డు పెట్టడం జరుగుతుంది. మరి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత మేము లడ్డు తీసుకొని భక్తులకు ప్రసాద రూపంలో పంచేస్తాం. పంచిన తర్వాత సగం లడ్డు ఆపుతాం. వినాయక చవితి అయిపోయిన తర్వాత పంచడం జరుగుతున్నది. భక్తులకు వచ్చేవారు మీ పిల్లలు జాగ్రత్త, అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. తమ జాగ్రత్త మీరు ఉండాలి, సెల్ ఫోన్లు జాగ్రత్త. మరి అడుగడుగున ఇక్కడ భక్తులు, మరి ఇక్కడ ఉన్న వాలంటీర్లు ఒక 300 మందిని వాలంటీర్ ఏర్పాటు చేస్తున్నాం. మరి వారు గత సంవత్సరం చూసుకుంటే 200 మంది ఏర్పాటు చేస్తారు. అయితే మీరు భక్తులకి ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయితే దర్శనం కల్పించే అవకాశం ఉంది. కానీ భక్తులకి ఏ టైంలో వస్తే ఎలా ఉంటుంది, పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏ టైంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భక్తులు వస్తే డేలో వస్తే చాలా మంచిగా ఉంటుంది. భక్తులకు ఎక్కువ మార్కు డేలో వచ్చే ప్రయత్నం చేయరు. ఇక్కడ ఉండే వాలంటీర్ ఏర్పాటు చేశాము. పులిగోర గానీ, ప్రసాదం గానీ, వాటర్ గానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము భక్తుల లైన్ లో నిలబడే రేక్ షెడ్లు వేయించాము. ఇక్కడికి వచ్చే భక్తులకు మనవి, మీ సొమ్ములు జాగ్రత్త, సెల్ ఫోన్లు జాగ్రత్త, అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మాకు అన్ని విధాలుగా బీఆర్కే మరి ఛానల్ మరి ఏదైతే ఉందో మాకు అన్ని విధాలు ఒకరోజు ముందొచ్చి చూపిస్తూ వారి ముఖ్య పాత్ర. ఇక్కడ ఒకరోజు పండుగ రోజు ఇక్కడ 1,00,000 మంది చూపిస్తారు. డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు. మరి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఇక్కడ అడుగడుగున వీళ్ళ సహాయ సహకారంతో ప్రెస్ రిపోర్టర్, మరి ఇక్కడ ఛానల్ బీఆర్కే ఛానల్ వీళ్ళ ముఖ్య పాత్ర. వీరికి మేము ప్రత్యేక గణేష్ ఉత్సవ కమిటీ 1,00,000 మంది కంట్రోల్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది బాబు ఎవ్రీ ఇయర్ గణేష్ యొక్క ఎత్తు పెరుగుకుంటూ వస్తుంది. బడా గణేష్ అంటే ఈరోజు హైదరాబాద్ యొక్క ప్రతిష్ట అది. కాబట్టి చాలా మంది చూస్తానికి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. కాబట్టి మా బందోబస్తు కూడా ఫుల్ స్కేల్లో ఇవ్వడం జరిగింది. మా కమిషనర్ గారు ఈసారి పూర్తి స్కేల్లో దాదాపు 500 నుంచి 600 మంది బందోబస్తును మేము ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాం ఇందులో. కాబట్టి బందోబస్తు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది అంతా ఎక్కడ వస్తున్నదంటే క్రౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది వస్తుంది మనకు. ఎందుకంటే గణేష్ పెరుగుకుంటూ పోతుండు, క్రౌడ్ పెరుగుకుంటూ పోతుంది, ఏరియా పెరగడం లేదు. కాబట్టి ఆ క్రౌడ్ను మనం మేనేజ్ చేయాలంటే కొన్ని 1,00,000 మంది వస్తున్నారు. ప్రతిరోజు 1,00,000 మంది ఉంటున్నారు ఇక్కడ, 1,00,000+ హాలిడేస్లో 3,00,000 మంది వరకు వస్తున్నారు. అంత క్రౌడ్ను మనం మేనేజ్ చేయాలనుకుంటే కొద్ది ఇబ్బంది అవుతున్నది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల దాకా ఉంటుంది. అయితే డే టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10,000 మంది వస్తలేరు.
రాత్రి సాయంత్రం 5:30 6 గంటల నుంచి రాత్రి వరకు దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. అట్లా అయ్యేటప్పటికి ఆ రాత్రి వచ్చే వాళ్ళందరికీ ఆ సంతృప్తి కూడా ఉండదు. ఎందుకంటే వస్తే ఇట్లా లాగేస్తుంటారు. ఎందుకంటే అంతమందికి ఇవ్వాలంటే కుదరని పని. 2 సెకండ్లు కూడా వాళ్ళు దేవుని చూడలేరు ఇక్కడ. కాబట్టి డే టైంలో వచ్చినట్టయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4:35 వరకు వచ్చినట్టయితే దాదాపుగా 2 నిమిషాలు కాదు 3 నిమిషాలు కాదు కళ్ళ నిండా వారిని చూసుకొని వెళ్ళొచ్చు. హ్యాపీనెస్ ఉంటుంది. సార్ ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సార్? ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుందమ్మా, ఓకే, ఈవినింగ్ నైట్ రాత్రి 11 గంటలు. అదేవిధంగా ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల్ని, ఓల్డ్ ఏజ్ వాళ్ళను, గర్భిణీ స్త్రీలు సాయంత్రం రాకండి. ఎందుకంటే ఆ క్రౌడ్లో సాయంత్రం రాకండి. డే టైంలో మాత్రమే రాండి, దర్శనాలు చేసుకోండి. అదేవిధంగా మాస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎవరు కూడా వాళ్ళ వెహికల్స్ రాకండి. పార్కింగే లేదబ్బా ఇక్కడ, చుట్టుపక్కల పార్కింగ్ అన్ని మెయిన్ రోడ్స్ ఇక్కడ. కాబట్టి మాస్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోకుండా మెట్రోస్ లో రాండి, MMTS లో రాండి, బస్సెస్ లో రాండి, దర్శనాలు చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి. అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్స్ లో కూడా రాకండి. ఎందుకంటే పార్కింగ్ మనం ప్రొవైడ్ చేయలేము ఇక్కడ. డైలీ లక్షల మంది జనాభా వస్తున్నారు. ఓన్లీ ఈవినింగ్ సమయంలో మాత్రం కొన్ని లక్షల మంది వస్తున్నారు. కానీ పొద్దున కానీ మధ్యాహ్నం సమయంలో వచ్చేసి అంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ పొద్దున్న నుంచి మధ్యాహ్నం సమయంలో అయితే బాగా అంటే జనం తక్కువ. అంటే ఆ టైంలో 10,000 మంది కన్నా ఎక్కువగా దర్శనాలకు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయంలోనే వృద్ధులు కానీ మహిళలు కానీ ఎవరైనా సరే అంటే చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కూడా ఉదయం పూటలోనే వచ్చి దర్శించుకుంటే కనీసం అంటే జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దర్శించుకోవాలని ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపారు.